హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ సంతోషి. అయితే నేను నిన్న హాస్టల్ వెళ్ళిపోయారు ఎగ్జామ్ రాశా. అయితే కొంతమంది ఆ ఎగ్జామ్ ఇంకా కొంతమందికి జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఇంకా 28, 29 వరకు ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళే ముందు మీరు ఒక మీ హాల్ టికెట్ కలర్ జిరాక్స్ ఉంటే బాగుంటుంది. దాని మీద ఒక ఫోటో అటాచ్ చేసుకోవాలి, పాస్పోర్ట్ సైజు. అలానే మనం ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే తీసుకుపోవాలండి. అక్కడ చెక్ చేస్తారు మనది. ఆధార్ కార్డ్ తీసుకొని పోవాలి ఖచ్చితంగా. ఒక పెన్ తీసుకొని పోండి. పెన్ను ఖచ్చితంగా ఉండాలి, పెన్ను కూడా. ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. ఇవైతే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. నేను చెప్పిన ఈ ఆధార్ కార్డ్, ఫోటో అండ్ పెన్ను. అయితే ఎగ్జామ్ పేపర్ 24 రోజు ఫస్ట్ పేపర్ అయితే మొత్తం ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ, దీనిలో మీదనే క్వశ్చన్స్ బాగా ఉన్నాయి. మన తెలంగాణ కల్చర్ అనేది చాలా తక్కువ ఉంది. అసలు క్వశ్చన్ పేపర్లో ఏదో 2, 1 గాని ఉన్నాయి అంతే నాకు తెలిసిన కాడికి. అసలు కల్చర్ గురించి ఇవ్వనేలే మన తెలంగాణ గవర్నమెంట్ ఎక్కువ. మొత్తం క్వశ్చన్ పేపర్ అయితే చాలా హార్డ్ ఉంది. గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్న వాళ్ళకైతే కొంచెం బెటర్ అనుకోవచ్చు. అలానే సెకండ్ పేపర్ మొత్తం ఆరోహణ క్రమంలోనే అమర్చండి. అంటే ఒక 75% క్వశ్చన్స్ అన్నీ ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇవే ఉన్నాయి, మొత్తం క్వశ్చన్స్ మొత్తం ఇవే ఉన్నాయి. అసలు ఎట్లా ఇచ్చిండంటే ఓన్కి ఏమో, నాకు తిక్కలేసిందేమో, నాకు కాదు ఓన్కి తిక్కలేసిందే వాళ్ళ ఇచ్చిండు. మొత్తం ఆరోహణ క్రమంలో అమర్చండి ఇదే ఉన్నాయి, క్వశ్చన్స్ మొత్తం ఇవే ఉన్నాయి. నాకు ఆ ఎగ్జామ్ రాస్తుంటే తిక్కలేస్తుంది, ఏంది అన్నీ ఇలానే ఇచ్చిండు అని. అంటే అసలు 50% అని ఉండాలి కదా, అసలు 75% మొత్తం ఆరోహణ క్రమంలోనే అమర్చండి అని ఉన్నాయి క్వశ్చన్స్ మొత్తం. అవి చదవడానికి, అవి పెట్టడానికే టైం సరిపోతుంది. కాబట్టి కొంచెం బాగా చదువుకొని వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.